ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రం పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర పోటీ నెలకొంది. మూడో విడతలో పోలింగ్ జరిగే ఈ గ్రామంలో సర్పంచ్ పదవికి తల్లి, బిడ్డ పరస్పరం పోటీ చేస్తుండటంతో ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ మద్దతుతో తేజావతు సామ్రాజ్యం తల్లి, అలాగే బీఆర్ఎస్ మద్దతు పలికిన అభ్యర్థిగా అదే గ్రామంలో నివసిస్తున్న ఆమె వివాహిత కుమార్తె బానోతు పాప పోటీ పడుతున్నారు. సామ్రాజ్యం సుమారు 20 ఏళ్లుగా వార్డు సభ్యురాలిగా పనిచేయగా పాప కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎన్నికల వరకే తాము ప్రత్యర్థులమని, తల్లి కూతుళ్ల బంధానికి ఈ పోటీ అవరోధం కాదని ఇద్దరు అంటున్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని పొన్నెకల్ పంచాయతీలో ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. రెండో విడతలో పోలింగ్ జరిగిన ఈ ఊరిలో మొత్తం 842 మంది ఓటర్లున్నారు. మొత్తం 8 వార్డులు ఏకగ్రీవం కాగా ఎస్టీలకు రిజర్వ్ అయిన 3 వార్డులు ఒకే కుటుంబానికి దక్కాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సారంగపల్లి పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి కోసం ఆయన స్నేహితులు, ఆప్తులు హామీ ఇవ్వడం ఆకట్టుకుంటోంది. రాజయ్యను గెలిపిస్తే పేదింటి ఆడపిల్ల వివాహానికి 10,116, ప్రసూతి ఖర్చులకు 5,116 ఇస్తామని బాండ్ పేపర్పై హామీలిచ్చారు.